హలో 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కల్కి నుండి షాకింగ్ అప్డేట్ అయితే ఈ నెల 10th జూన్ అంటే ఇంకొక 3 రోజుల్లో అయితే మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే రాబోతుంది అనమాట. ట్రైలర్ కి సంబంధించి ఒక స్టన్నింగ్ పోస్టర్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. బుజ్జి భైరవ అది సిరీస్ ఏదైతే ఇంకా మైండ్ లో తిరుగుతూనే ఉంది. అది మర్చిపోక తల్లికే దీంతో అయితే దిగారు అనమాట. ఇంక ఇది పగిలిపోయింది అనేటటువంటిది చెప్పుకోవచ్చు. క్లారిటీగా చూద్దాం ఇందులో ఏముంది అనేటటువంటిది. మీరు పైన చూసుకున్నట్లయితే కలి మహాదేవుడి యొక్క సింబల్ కానొస్తుంది అనమాట. జాగ్రత్తగా జూమ్ చేసి చూడండి. ఇది మన కల్కి టీజర్ లో కొంతమంది మనుషుల చేతిలో కనబడింది అనమాట. అంటే లైక్ ఆ కల్కి మహాదేవుడు తిరిగి వస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జనాలు అయితే వెయిట్ చేస్తున్నారు. ఆ బ్లాక్ ని వెలగొడతాడు అనేటటువంటి దానికోసం. సో దాన్ని కాపాడడానికి వచ్చినప్పుడు మనకైతే సింబల్ పైన చూపించేటటువంటి ప్రయత్నం చూశారు. కింద జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఆ సింబల్ కింద ప్రభాస్ అన్న నించుండు. ఆ నించునేటటువంటి స్టైల్ ఏదైతే ఉందో వేరే లెవెల్. చేతిలో చూడండి ఒక్కటంటే ఒక్క ఆయుధం కూడా లేదు. జస్ట్ సూట్ వేసుకొని ఒక సూపర్ హీరో లాగా నించుండు. లాంగ్ హెయిర్, ఆ బేర్డ్ అంతా కూడా వేరే లెవెల్ ఉంది. సో ఆయుధం లేదేంటి బ్రో అనేటటువంటి డౌట్ అయితే మీకు వచ్చి ఉండొచ్చు. చుట్టూ కూడా యుద్ధం జరుగుతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. భూమి అంతా కూడా లేవబోతుంది. ఆ బిల్డింగ్లు అంతా కూడా దిగబోతున్నాయి. ఎక్కడ బేభత్సమైనటువంటి ఫైట్ అవుతుంది. ఒక్కటంటే ఒక్కటి ఆయుధం లేదేంటి బ్రో అంటే ఆయన చేతులే చొరకత్తులు అనేటటువంటిది క్లారిటీగా తెలుసు. తనకు తనే ఒక సెల్ఫ్ డిఫెన్స్, ఒక సెల్ఫ్ వెపన్ లాగా తనైతే తను తయారు చేసుకున్నాను అనేటటువంటిది ఆల్రెడీ మనం బుజ్జి భైరవ సిరీస్ లో మనకు అర్థమైంది అనమాట. అదే రియల్ గా మనమైతే చూడబోతున్నాం అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్మోస్ట్ రియల్ లస్సీ అనేటటువంటి క్యాప్షన్ అయితే పక్కన ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ రియల్ లస్సీ అంటే ఆ టైంకి మొత్తం ఎడారైపోయింది. అక్కడ చూసుకున్నట్లయితే గేదెలు, ఆవులు, గీవులు ఏమి ఉండవు అనమాట. అయినప్పటికీ వాళ్ళు పాలుతో మజ్జిగ తయారు చేసి, మజ్జిగతో పెరుగు తయారు చేసి, పెరుగుతో లస్సీ తయారు చేశారు. ఆ ఫ్లేవర్ ఆల్మోస్ట్ రియల్ గా దొరికింది అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఒక చాక్లెట్ అని చెప్పుకోవచ్చు అనమాట. పైన చూసుకున్నట్లయితే మాయా బజార్ అనేటటువంటి క్యాప్షన్ అయితే కానొస్తుంది. జాగ్రత్తగా చూడండి. మాయా బజార్ అంట. మాయా బజార్ అంటే అది ఒక చిన్న థియేటర్ లాగా అర్థమవుతుంది అనమాట. కిందేమో కాఫీ షాప్, పైన ఏమో మాయా బజార్ అనేటటువంటిది. ఇంకా చుట్టూ చూసుకున్నట్లయితే వేరే వేరే నేమ్స్ తో అయితే మనకైతే ఫుల్ గా దర్శనం ఇస్తున్నాయి ఫ్రెండ్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యాప్షన్స్ జూమ్ చేసినప్పటికీ ఏమీ కూడా కానట్లేదు. మీకు ఏమైనా కానొస్తే మట్టికి డెఫినెట్ కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇంకా జాగ్రత్తగా మాట్లాడుకోవాలంటే చుట్టూ కూడా ఏయో వెపన్స్ కనపడుతున్నాయి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇదైతే నాకు హైలైట్ గా అనిపించింది. మొత్తం చుట్టూ ఒక ప్లేన్ లాంటిది అనమాట. ఇది వృత్తాకారంలో ఉందన్నమాట. అక్కడ మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అది మన ప్రభాస్ అన్న ఉండొచ్చు, లేదా మనకి బుజ్జి భైరవాలు చూపించారు కదా ఏందో హెయిర్ కోస్టర్ లాగా బుజ్జి హ్యాండిల్ చేసేది అదనేటటువంటిది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. లైక్ తన కోసం విలన్స్ వచ్చారు అనేటటువంటిది కూడా ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మొత్తం కూడా వెలుగుతో నింపేసిండు ప్రభాస్ అన్న. అక్కడ మొత్తం బ్లాక్ నిండిపోయింది. తనైతే తన వెలుగుతో ఏదో దారి చూపించబోతుండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఒక్క మాట అయితే గుర్తుపెట్టుకోండి, ఆల్మోస్ట్ బాక్స్ ఆఫీస్ జాతిని మెంగబోతున్నాం. దాంట్లో అయితే డౌటే లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఇలాంటి సైంటిఫిక్, డివోషనల్, సినిమాటిక్ యూనివర్స్ ఇంకా చాలా అంటే చాలా థీమ్స్ అయితే ఈ సినిమాలో పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు మన నాగశ్వన్. ఇందులో అయితే ఒక డౌట్ అయితే ఫ్రెండ్స్, నాకైతే పిచ్చిగా నచ్చింది. ఇక ట్రైలర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఒక్క పోస్టర్ లోనే ఇన్ని పెట్టారు అంటే ఇక ట్రైలర్ లో ఎంత ఉంటుంది, ప్రభాస్ అన్న లుక్స్ ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది తలుచుకుంటే నిజంగా గూజ్ బంప్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ముందు ఇంకా ఈ పోస్టర్స్ గురించి అయినా ఈ వీడియోల గురించి అయినా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బాయ్. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీరంతా షేర్ చేయండి. వందే మాత్రం చేసి నమస్కారం.